తెలంగాణలోని యువతీ యువకులకి శుభవార్త అండి. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల కోసం ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఈ స్కీమ్ లో భాగంగా అప్ టు రూ. 1,30,000 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వాళ్ళ మీద వాళ్ళకి రాయితీ అయితే కల్పిస్తున్నారన్నమాట. మరి ఏంటా స్కీమ్? ఈ స్కీమ్ లో ఉన్న ఎలిజిబిలిటీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, అలానే ఎవరు ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు, అలానే ఈ స్కీమ్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో తెలంగాణ ప్రభుత్వం తాజాగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ టు ద మైనారిటీ ఆఫ్ యూత్ అనే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ స్కీమ్ లో భాగంగా మైనారిటీ యువతీ యువకులు ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తారో వాళ్ళకి అప్ టు 80% అనేది తెలంగాణ ప్రభుత్వమే ఆ సబ్సిడీని అయితే అందిస్తారన్నమాట. మరి ఈ సబ్సిడీ ఎలా అందిస్తున్నారంటే తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ TGMFC నుంచి అయితే ఈ పర్టికులర్ సబ్సిడీ అయితే అందిస్తారనమాట. సో ఇప్పుడైతే మనం ఈ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ స్కీమ్ లో భాగంగా యువతీ యువకులు స్వయంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడం కోసం, ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ కోసం, లేకపోతే ముఖ్యంగా మహిళలు సొంతంగా స్వయం ఉపాధి కోసం ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావాలని చెప్పి వీళ్ళు ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారన్నమాట. సో ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే మైనారిటీస్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది చెప్తున్నారు. ఇందులో మీరు మైనారిటీస్ ఎవరెవరని చెప్పి కూడా వీళ్ళు ఒక పాయింట్ అయితే ఇచ్చారనమాట. ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధిస్టు, పార్సిస్, జైన్స్ ఈ 5 కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీకి అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ కావాలంటే ముందు మీరు ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో మీరు తెలంగాణ ఎలక్ట్రిక్ స్కూటీ స్కీమ్ అయితే మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది, tgobmms.cgg.gov.in అని చెప్పి ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ యొక్క డిస్క్రిప్షన్ మీ డిస్క్రిప్షన్లో కూడా అందిస్తాము. సో వన్స్ మీరు ఈ లింక్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో ఈ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 21 to 40 years ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. పూర్తి పేరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఆ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో యాస్టీస్గా అదే నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత FSC నెంబర్, ఆహార భద్రత కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళ కార్డు ఉంటుంది అనమాట. ఈ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏ ఏరియాలో ఉన్నారు, రూరల్, అర్బన్, ఆ సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు సిటీలో ఉంటే అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రూరల్ ఏరియాస్లో అయితే రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీ సేవ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఏమి స్టార్ సింబల్ ఇవ్వలేదు కాబట్టి ఆప్షనల్, ఇది మీరు ఎంటర్ చేస్తే ఎంటర్ చేసి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అయితే మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత రిలీజియన్. సో రిలీజియన్లో మీకు చెప్పాను కదా, మొత్తం మైనారిటీస్ కింద 5 రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీలు అయితే ఉంటుంది అనమాట. సో ఇతర రిలీజియన్స్ వాళ్ళు ఎవరికి కూడా ఈ పర్టికులర్ స్కీమ్ అయితే అప్లికబుల్ కాదు. ఈ 5 కమ్యూనిటీస్ లో మీరు ఉంటే గనక మీకు మాత్రమే ఈ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 10th పాస్ అయితే ఉండాలన్నమాట. అందుకని మినిమం 10th పాస్ రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేశారో ఆ సంవత్సరం అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు యూనిట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్గా రూ. 150,000 వరకు మ్యాక్సిమం లిమిట్ తీసుకుంటున్నారు. అంటే మీకు ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం అమౌంట్ వచ్చి రూ. 150,000 వరకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఎంచుకోవచ్చు అనమాట. ఆ రూ. 150,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో 80% అనేది గవర్నమెంటే మీకు అందిస్తారనమాట. అంటే సుమారుగా రూ. 120,000 వరకు గవర్నమెంట్ నుంచి మీకు ఆ సబ్సిడీ అయితే అందుతుంది. మిగిలిన అమౌంట్ బెనిఫిషరీ షేర్ వచ్చి 20% అయితే ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక రూ. 150,000 వెహికల్ ఉందనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్, అందులో రూ. 120,000 గవర్నమెంట్ చెల్లిస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి? TGMFC ఫండ్స్ నుంచి అయితే ఇస్తుంది అనమాట. ఇక మిగిలిన 20% అంటే మిగిలిన రూ. 30,000 అప్లికెంట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ పర్సన్ మిగిలిన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అగైన్ ఇది మీరు రూ. 150,000 మ్యాక్సిమం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిసారి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 150,000 వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు. ఒక రూ. 1,00,000 అనుకోండి, రూ. 1,00,000లో రూ. 80,000 కార్పొరేషన్ నుంచి డబ్బులు నిధులు అందిస్తే మిగిలిన రూ. 20,000 అనేది ఎవరైతే అప్లికెంట్ అప్లై చేసుకుంటున్నారో ఆ పర్సన్ అనేది మిగిలిన అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్, జిల్లా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మండలం సంబంధించిన ఇన్ఫర్మేషన్, పంచాయతీ సంబంధించిన డీటెయిల్స్, డోర్ నెంబరు, ఆ తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, ఎవరైతే అప్లై చేస్తుంటున్నారో లేడీ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క JPG ఫార్మాట్లో, లేకపోతే మీరు ఇతర
జేపెగ్ కానివ్వండి, పిఎన్జీ కానివ్వండి, పీడిఎఫ్, ఈ గిఫ్, ఈ ఫార్మాట్స్లో మీరైతే అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే 50 KB కన్నా ఎక్కువ, 500 KB కన్నా తక్కువ మీరు అప్లోడ్ చేసే ఫైల్ సైజు 50 KB కన్నా ఎక్కువ, 500 KB కన్నా తక్కువ ఉండాలి. ఈ సైజులో మాత్రమే మీరు మీ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్ సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, ఇమేజ్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సర్టిఫికేట్, ప్రూఫ్స్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీదేనా అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ విత్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ర్యాపిడో, ఊబర్, ఓలా, అదర్స్ ఎక్సెట్రా అండ్ కంప్లై టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పి దీనికి కూడా మీకు టిక్ చేయమని అయితే మార్క్ అయితే ఉందన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ ఒకసారి చూపిస్తుంది. దాని తర్వాత మీరు ఓకే నొక్కితే కనుక మీ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. డేట్ వచ్చేసరికి February 28 వరకు మాత్రం ఈ పర్టికులర్ స్కీమ్ అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. అంటే ఫిబ్రవరి నెల ఎండింగ్ వరకు కూడా మీరు ఈ ప్రాసెస్లో అయితే ఎంటర్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అన్ని కూడా. ఇలా ఎవరైతే ఎంటర్ చేసుకుంటారో మ్యాక్సిమం వచ్చి సుమారుగా 5 లక్షల మంది బెనిఫిషియరీస్కి ఈ పర్టికులర్ స్కీమ్ అయితే అప్లికబుల్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ స్కీమ్ యొక్క వాల్యూ సుమారుగా 350 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ కేటాయించినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. ఇది ఓవరాల్గా డీటెయిల్స్. బట్ ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ది మరి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే, ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఇందులో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే వన్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని సెలెక్ట్ చేసుకుంటే అది 1,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే, అంటే ఫైనల్గా మీరు ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1,50,000 రూపాయలు అవ్వచ్చు, అంతకన్నా తక్కువ ప్రైస్ అనేది అవ్వచ్చు. బట్ గవర్నమెంట్ ఇచ్చే మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 1,50,000 రూపాయల వరకు మాత్రం మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే వెహికల్ యొక్క 80% ఆఫ్ ది సబ్సిడీ అమౌంట్ అనేది కార్పొరేషన్ నుంచి అయితే అందిస్తున్నారు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి. మిగిలిన 20% వచ్చి అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొవైడ్ చేసిన పర్సన్ మిగిలిన అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ ర్యాపిడో, ఊబర్, ఓలా, అదర్స్తో కలిసి వర్క్ చేస్తారా అనే దాన్ని నేను డిక్లేర్ చేస్తానని చెప్పారు. అంటే మోస్ట్లీ మరి గవర్నమెంట్ ఇలాగా ఎవరైతే ఈ స్కీమ్లో భాగంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానివ్వండి, డెలివరీ ఏజెంట్స్ కానివ్వండి, లేకపోతే ర్యాపిడ్ రిలేటెడ్గా వీళ్ళకి ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించే అవకాశాలు ఉండొచ్చేమో, అందుకనే ఈ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు మాత్రం స్పెసిఫిక్గా వీళ్ళు ఓలాకి కానివ్వండి, లేకపోతే ర్యాపిడోకి కానివ్వండి, లేకపోతే ఇతర కమర్షియల్ పర్పస్ కోసమే వీటిని వాడాలని చెప్పి అక్కడైతే మెన్షన్ చేయలేదు. అటు పర్సనల్గాను వెహికల్స్ లేడీస్ కానివ్వండి, జెంట్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కమర్షియల్గా కూడా యూస్ చేసుకునే అవకాశాన్ని అయితే గవర్నమెంట్ కల్పిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. తెలంగాణలోని మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు మీకు ఇందాక చెప్పిన ఈ 5 కేటగిరీస్ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నెల ఆఖరి వరకు కూడా మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్ టు మ్యాక్సిమం వచ్చి 1,20,000 రూపాయల వరకు కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఆ డబ్బులు అయితే అందిస్తారనమాట. ఇది ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం మైనారిటీస్ కోసం కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన స్కీమ్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కన్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.